హాయ్ పెన్స్. నిన్న పెట్టిన ఒక ఏడోలా నేను ఐసమ్మ కొంచెం చెప్పినాయి కదా, ఇవాళ ఇంకొకటి చెప్తున్నా. వైసమ్మ వాళ్ళ అమ్మ మొత్తమే కింద వండుకొని మరీ ఆ పూటలు పట్టుకొని మస్తు ఏడుస్తుంది. వైసమ్మ వాళ్ళ అన్న ఇళ్ళ చూసినా నవ్వు ముఖమే, చెల్లెని ఫోటో వల్ల ఇళ్ళ చూసినా అని నవ్వు ముఖం అంటారు. కానీ వైసమ్మ వాళ్ళ అమ్మ కింద వండుకొని ఆ పూటలు పట్టుకొని మస్తు ఏడుతుంది. వైసమ్మ ఏడికి పోయినావు, నువ్వు ఎక్కడికి పోయినావు, నువ్వు రావమ్మా వైసమ్మ అనుకుంటా ఏడుతుంది వాళ్ళ అమ్మ. వాళ్ళ నాన్న అయితే పాపం కింద వండి పాపం ఆయన సోగిందో లేదు అంత ఆయనతో కూడా మస్తు ఎడుతుండు పూట పట్టుకొని. ఆయన పూట పట్టుకొని ఎడుతుంటే వాళ్ళ వదినే వాళ్ళ అన్న మాకు ఏ గొడవలు లేవు, ఏ గొడవలు చెప్పలేదు, ఏ గొడవ మీరు 13 అన్నదమ్ములు ఉన్నారు కదా, మీకు గొడవ అయింది తెలియదా, ఏం తెలియదా, మీరు చూసుకోరా, మీరు కాపాడారా అని కామెంట్ రూమ్లో పెడతారట. ఆయన ఏమంటుండంటే నాకు ఏ గొడవ అయింది చెప్పలేదు మా చెల్లె, నాకు గొడవ అయింది చెప్పేది ఉంటే మా చెల్లె నేను కాపాడుకుందును, నాకు ఏం చెప్పలేదు, ఏం చేయలేదు, ఆ నైటు ఆయన ఏం చేసేది మాకు తెలియదు కదా అని వైసమ్మ వాళ్ళ చిన్న చెప్తుండు. కానీ నిజం చెప్తున్నా, వైసమ్మ 20 పోట్లు ఒడిచినట, వాడు 20 పోట్లు, మరి 20 దిక్కులో ఇట్లా ఒడిచిందట. మరి చనిపోయిందా చనిపోలేదు, వైసమ్మ చనిపోయిందా చనిపోలేదు కూడా చూసుకుంటే నైట్ అంతా తిరిగికొద్దుండి మరీ పొడిచిండట. మరీ పొడిచిండని వాళ్ళ వదిన చెప్తుంది. ఇట్లా పూటలు కూసినా నేను దగ్గరికి మీ వచ్చరికి తీసుకెళ్ళిర్రు, మేము పూటలు కూసినాము, ఇక 20 అక్కడ పోయాక చూసినాక 20 పోట్లు కనబడుతున్నాయి మా వైసమ్మ మీద అని వాళ్ళ చిన్నవాడిని ఏడుస్తుంది బాగా. వాళ్ళ చిన్నవాడిని ఏడుతుంటే అయితే నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది. ఏంగా చెప్తున్నా, వాళ్ళ చిన్నవాదిను ఆమె అట ఒక అక్క చెల్లెలా ఉన్నారట. ఏమైనా ఊడుగుడు ఇప్పుడు మనం ఈడ తీసినా చేసినా ఎటు పోయినా కలిసి పిలిచి మంచిగా ఒక అక్క చెల్లెలా ఉన్నారట. వదిలే మరదల్లా లేరట, అక్క చెల్లెలా ఉన్నారట వాళ్ళు. కానీ వైసమ్మ నిజం చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు మంచిగా నిజంగా మంచి వాళ్ళ కడుపులో ఉంటు వైసమ్మ, నువ్వు మళ్ళీ రావాలి నువ్వు అనుకుంటున్నాను. అయితే మళ్ళీ వచ్చి నువ్వు అందరితో మళ్ళీ నువ్వు వచ్చి ఇడలు ఇవ్వాలి, మరి మళ్ళీ ఉట్టి నిజంగా వైసమ్మ అని చెప్తున్నా. నువ్వు చూస్తుంటే మస్తు బాగుంటుంది. కోమాలి చూడకట్లా చనిపోయింది పాపం. ఆమె మొగళ్ళని నమ్మి వైసమ్మ నువ్వు మీ భర్త నమ్మి చనిపోయావు. ఆ కోమాలి చూడ వాళ్ళ ప్రేమించిన అబ్బాయి కోసం ఊరేసుకొని చనిపోయింది. అసలు ఏంది మనసులు, ఒకళ్ళు గాసును పోస్తూ చంపారు, మరి పెట్రోల్ పోసి చంపారట మొన్న. నాకైతే నిజం చెప్తున్నా, మొగళ్ళని నమ్మి మన పాలన ఓడింది వైసమ్మ. అసలు నాకైతే నిజం చెప్తున్నా, ఇప్పుడు వైసమ్మ చనిపోయింది, కోమలి చనిపోయింది, ఇంకో ఆమె పేరేమో కానీ ఆమె గట్టి చంపిండట వాళ్ళ భర్త. మళ్ళీ పెట్రోల్ పోసి అంటుపెట్టి బయటికి వెళ్ళిపోయిందట. ఏంది అసలు ఈ కాలం ఎటు పోతుంది, ఏది ఎటు పోతుంది అసలు భర్త